సోదరుడు సింహం బాలు. పార్ట్ 1. అడవిలో ఇద్దరు సింహాలు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఇద్దరు సింహ అన్నదమ్ములు ఉండేవారు. పెద్ద అన్నయ్య బాబీ అమాయకుడు, తెలివి తక్కువవాడు, కాని నీతి న్యాయం ధర్మం అంటే ప్రాణం. తమ్ముడు బాలు బలవంతుడు, తెలివి గలవాడు, చురుకైనవాడు. రాజు పదవి బాబీకే వచ్చింది. బాలు అసలు అసూయ పడలేదు. తమ్ముడు అన్నయ్యను గౌరవంగా చూసుకుంటూ, రాజుగారు మీరు చెప్పండి, నేను సపోర్ట్ చేస్తా అని హాస్యంగా అంటుంటాడు. ఒకరోజు వేరే అడవి నుంచి కొన్ని క్రూర మృగాలు దాడి చేశాయి. జంతువులు పరుగెత్తుకుంటూ వచ్చి, రాజుగారు మన అడవిని కాపాడండి, లేకపోతే మేము అంతం అయిపోయినట్టే అని ఏడుస్తాయి. అమాయకుడు రాజు బాబీ కంగారుపడి, అయ్యో ఏమి చేయాలి నాకు తెలీదు అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటాడు. తమ్ముడు బాలు హాస్యంగా, అన్నయ్య రిలాక్స్, నాకొక ప్లాన్ ఉంది. కోతులు గూఢచారులుగా దాగి ఉంటాయి. పులి, ఏనుగు, నేను అడవి కుక్క కలిసి ప్లాన్ ప్రకారం దాడి చేద్దాం అని బుద్ధి చెబుతాడు. బాబీ అమాయకంగా, బాగుంది తమ్ముడు, కానీ నువ్వు మాత్రమే బలవంతుడివి, చురుకైన వాడివి, జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా చూస్తున్న జంతువులు రాజు కంగారు పడుతున్నాడు, తమ్ముడు లీడర్ అవుతున్నాడు అని చప్పట్లు కొడతాయి. క్రూర మృగాలు వస్తున్నాయి, రెడీ. కోతులు సిగ్నల్ ఇవ్వండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు.